నమస్కారం V7 సిటీ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారిని గాయకుడు గజల్ శ్రీనివాస్ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేష వస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీవారిని గాయకుడు గజల్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. సుమారుగా ఈ భగవద్గీతని ప్రస్తుతం ఒక 25 భాషల్లో విడుదల చేసి వచ్చే సంవత్సరం జూలై 2025 సంవత్సరానికి శ్రీమద్ భగవద్గీతని 100 భాషల్లో, అంటే భారతీయ భాషలే కాకుండా ప్రపంచ భాషలన్నింటిలో కూడా 100 భాషల్లో భగవద్గీతను విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. రికార్డింగ్ ఇవాళ 18 భాషల్లో భగవద్గీతను రికార్డ్ చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెప్పుకుందామని తిరుమల రావడం జరిగింది. అతి త్వరలో శ్రీ ప్రధానమంత్రి మోదీ గారి చేతుల మీదుగా భగవద్గీతని 23 భాషల్లో లోకార్పణం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడికతీత ద్వారా మత్స్యకార కుటుంబాలకు ఉపాధి, పర్యాటక రంగ అభివృద్ధి జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ పులికాట్ సరస్సు ముఖద్వారం పూడిరాయి దరపు వద్ద పూడికతీత ద్వారా పులికాట్ మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి, పర్యాటక అవకాశాలు మెరుగుపడతాయని, పరిసర ప్రాంతాలలోని గ్రామాల ప్రజలు రహదారి, మౌలిక సదుపాయాల కల్పన సమస్యలపై జేసీ సుబ్బన్బన్సల్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించి తగు చర్యల కొరకు సూచనలు చేశారు. పులికాట్ సరస్సు ముఖద్వారం వద్ద పూడికతీత ద్వారా సముద్రం నుండి నీరు సరస్సులోనికి రావడానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు. తద్వారా మత్స్యకారులకు చేపల వేట ద్వారా ఉపాధి దొరుకుతుందని, సరస్సులో ఎప్పుడు నీరు ఉండడం వలన ఏకో సెన్సిటివ్ జోన్లో ఉన్న పులికాట్, నేలపట్టు పక్షులు అభయారణ్యం పెరుగుదల ద్వారా పలు రకాల పక్షులు వస్తాయని, సందర్శకులను ఎంతగానో అలరించేలా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందని, సమగ్ర అభివృద్ధి ద్వారా మేలు కలుగుతుందని అన్నారు. మత్స్య అటవీ శాఖ అధికారులు వివరిస్తూ పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీతకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమానంగా నిధులు సమకూర్చే విధంగా 97.09 కోట్లకు నగరమాల పథకం కింద అనుమతులు వచ్చాయని, నిధులు విడుదల కావాల్సి ఉందని తెలిపారు. పులికాట్ సరస్సుకు 3 ముఖద్వారాలలో ఒకటి పూడిరాయ దరపు, రెండవది కొండాపూర్ పాలెం, తూపిలిపాలెం దగ్గర మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 3వ ముఖద్వారం పేజావూర్ ఘాట్ తమిళనాడు రాష్ట్రంలో ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని సదరు 2 ప్రాంతాలలో ఇసుక మేటలు పెరిగిపోయి సముద్రపు నీరు పులికాట్ సరస్సులోనికి రానియకుండా అడ్డుగా ఏర్పడ్డాయని, పులికాట్ సరస్సు ఉత్తరం నుండి దక్షిణానికి ఏటవాలుగా ఉండడం వల్ల జూన్ నుండి ఫిబ్రవరి వరకు మాత్రమే మనకు పులికాట్లో నీరు ఉంటుందని, అదే తమిళనాడు వైపు సంవత్సరం పొడవునా పులికాట్ నందు నీరు ఉంటుందని, మార్చి నుండి జూన్ కాలంలో మన ఏపీ మత్స్యకారులు అటువైపు అనుమతించడం లేదని, సమస్య ఎప్పుడు ఉంటుందో తెలియదని తెలిపారు. పులికాట్ సరస్సు 461 కిలోమీటర్ల విస్తరించి ఉందని, ఏపీలో 400 కిలోమీటర్లు విస్తరించి ఉందని, పూడికతీత ద్వారా సముద్రం నీరు పులికాట్లో చేరి చేపల వేట ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి దొరుకుతుందని తెలిపారు. జిల్లా పోలీసు సిబ్బంది అందరూ తప్పనిసరిగా తరచూ విధిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. టాటా ట్రస్ట్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ కార్యక్రమంను జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో పని ఒత్తిడి, కల్తీ ఆహారం, దురలవాట్ల వలన వయస్సు నిమిత్తం లేకుండా క్యాన్సర్కు గురవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు ఈ వ్యాధికి గురవుతున్నారని తెలిపారు. సాధారణంగా పని ఒత్తిడి వలన వారి ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోకపోవడం ఒక కారణం. ఎన్ని పనులున్నా మన కోసం, మన ఆరోగ్యం కోసం సమయాన్ని కల్పించుకొని వైద్య పరీక్షలు చేయించుకోవాలని ముందే తెలుసుకోవడం వల్ల వ్యాధి నుంచి నయం చేసుకోవచ్చునని ఆస్కారం ఉంటుందని, సమస్యలు వచ్చినప్పుడు వాటిని వెంటనే పరిష్కరించుకోకుండా కాలయాపన చేయడం వల్ల వ్యాధి పెద్దదై ప్రమాదం అంచులకు వెళ్లే పరిస్థితి వస్తుందని అన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ఏ వ్యాధినైనా ముందుగానే గుర్తిస్తే వాటిని పూర్తిగా నయం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. క్యాన్సర్ రోగం అనేది అంటురోగం కాదు. క్యాన్సర్ చికిత్స ఇప్పుడు సులభతరం. వ్యాధి యొక్క రకం, దశ, దాని స్థానం గుర్తిస్తే సాధారణ చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చు.
క్యాన్సర్లను నివారించుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రమబద్ధమైన వ్యాయామం అవలంబించుకోవాలని తెలిపారు. దీని ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చునని మన పోలీసు కుటుంబ సభ్యులందరూ ఇలాంటి మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకొని ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రజెంట్ సొసైటీలో ఒత్తిడి వలన కానీ లేదా తింటున్న ఆహారం వలన, అడల్ట్రేషన్ వలన, వాళ్ళ దురలవాట్ల వలన అనేక రకాలుగా క్యాన్సర్కి కారణం అవుతున్నారు. ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా దానికి లోన్ అవుతున్నారు. కాబట్టి ఎక్కువ సమయం వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేట్ చేసుకోకుండా దాన్ని ప్రొలాంగ్ చేయడం వల్ల తరువాత స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకు కనుక్కోవడం జరుగుతుంది. అలా కాకుండా కేవలం డాక్టర్ గారు అన్నట్టుగా స్కాన్ అనేది వెరీ స్మాల్ ఇష్యూ. ఒకసారి స్కాన్ చేసుకుంటే ఇనిషియల్ పొజిషన్లో ఉన్నప్పుడు నార్మల్ వ్యక్తితో పాటు మనం కూడా ఆ విధంగానే మనం దాని నుంచి బయటపడి జీవనం కొనసాగించవచ్చు. లేదా లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడే ఆ విధంగా ఇబ్బంది ఉంటుంది. పూర్వకాలంలో క్యాన్సర్ అనేది వస్తే ఇంకా బతకలేము అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా మందికి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫస్ట్ 1 or 2 స్టేజెస్లో వస్తే దాన్ని పూర్తిగా నయం చేసే కెపాసిటీ అనేది ఇప్పుడు మన డాక్టర్స్ దగ్గర, మన టెక్నికల్గా డాక్టర్స్ దగ్గర ఉంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మనం అందరూ, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకసారి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సడన్ ఏజ్ దాటినా ఆ స్కాన్కి వెళ్తే అందరూ కూడా వాళ్ళకున్న సమస్యలు బయటపడతాయి అండ్ వాళ్ళకున్న సమస్యలు తీర్చుకోగలుగుతారు. ప్రపంచ అవయవదానం దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ యూనివర్సిటీ వైద్యులు, విద్యార్థులు శ్రీ పద్మావతి హాస్పిటల్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి నగరంలో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, ఆర్ఎంఎంఓ డాక్టర్ కోటిరెడ్డి, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల వైద్యులు, ఎంబీబీఎస్, ఫిజియోథెరపీ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొని ప్లకార్డులు, కరపత్రాలు పంచుతూ అవయవదాన ఆవశ్యకత నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ స్విమ్స్లో స్వచ్ఛందంగా అవయవదానం చేసే వారి కోసం మొట్టమొదటిసారిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎన్రోల్మెంట్ చేసుకునే పద్ధతిని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. అవయవ దానం అనేది ఒక వ్యక్తి వారి సమ్మతితో వారి అవయవాలను చట్టబద్ధంగా తొలగించి మరొక వ్యక్తికి మార్పిడి చేయడానికి అనుమతించే ప్రక్రియ అని పేర్కొన్నారు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలతో స్విమ్స్ స్థాయి ఖ్యాతిని ఇనుమడింపచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇలాంటి శస్త్రచికిత్సలు దేశంలో ఎక్కడా జరగలేదని, తొలిసారి స్విమ్స్లోనే ఆవిష్కృతమైందని తెలిపారు. 2024 జనవరి నెలలో స్విమ్స్ నందు ట్రిపుల్ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతంగా నిర్వహించామని, ఇలాంటి అవయవ మార్పిడి చికిత్సలు భవిష్యత్తులో మరెన్నో జరుగుతాయని తెలియజేశారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ అవయవ దానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరియు అవయవ దానం యొక్క అపోహల గురించి ప్రజలకు తెలియజేయడానికి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. అవయవ దానం గురించి అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది నిరుపేద రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి వారి కోసం ఈ ర్యాలీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు. పబ్లిక్ సెక్టర్లో అన్ని రకాల అవయవాల దానాన్ని కూడా జరుపుతున్నటువంటి ఏకైక సంస్థ. అందువల్ల ఇక్కడ మనము అవయవదానం ఎందుకు ప్రోత్సహించాలి అని అంటే, ఇప్పుడు శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పినట్లు దాదాపు 16 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా బయట నుంచి తీసుకురావాల్సి వచ్చింది. శ్రీకాకుళం నుంచి, తర్వాత విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి ఫ్లైట్లో ఆర్గన్ తీసుకొచ్చి చేయటం జరుగుతోంది. అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా మన దగ్గర ఈ అవయవదానానికి ముందుకొచ్చినట్లయితే ఈ సంవత్సరం జనవరిలో చేసినట్టుగా మన దగ్గరే గుండె, కాలేయము, కిడ్నీలు అన్నీ కూడా మనం అమర్చి కనీసం 3కి కొత్తగా ప్రాణదానం చేసేటువంటి అమూల్యమైన అవకాశం మనకు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో ఇప్పుడు అవైలబుల్ ఉంది. ఇప్పటిదాకా టెక్నాలజీ వల్ల, దాని తర్వాత డబ్బుల వల్ల ఈ ప్రక్రియ అంత పుంజుకోలేదు. కాకపోతే తిరుపతి దేవస్థానం వారు తీసుకున్న తర్వాత 10 కోట్లతో మనకు లివర్ ట్రాన్స్ప్లాంటేషను, అలాగే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ అవయవ దానానికి అయ్యే ఖర్చును కూడా వాళ్లకు
ఈ అవయవదానం చేసిన వాళ్ళకి ఏమాత్రం తగలకుండా అదంతా కూడా మన శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థే ఆ ఖర్చులు కూడా భరిస్తుంది. అంతేకాకుండా ఈ ఒక్కొక్క అవయవదానం బయట కార్పొరేట్లో చేయించుకోవాలి అని అంటే అవయవ మార్పిడి దాదాపు 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మనము ప్రభుత్వ సహకారంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఇవన్నిటినీ ఈ అవయవ మార్పిడి చికిత్సలన్నింటినీ కూడా పూర్తి ఉచితంగా అందిస్తూ ఉన్నాము. మంగళం పరిధిలోని సప్తగిరి కాలనీ, రణధీరపురం, మంగళం క్వార్టర్స్, న్యూ మంగళం, తిరుమల నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న ప్రజలను గ్రామ సింహాలు వెంటపడి కరిచి హడలెత్తిస్తున్నాయి. సంవత్సరాలుగా స్థానికంగా ఉన్న ప్రజలు పార్టీలకు అతీతంగా ప్రభుత్వం నిర్వహించే గ్రామ సభల్లో అనేక వినతులను ఇచ్చినా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా చిన్నారులు, వయోవృద్ధులు, స్త్రీలు రోడ్లపై నడవాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. పరిస్థితి తీవ్రతను పలు దఫాలుగా ఆసుపత్రుల్లో కుక్కల కాటుకు గురైన వారు వైద్యాధికారులకు వివరించిన పరిస్థితులు ఉన్నాయి. వైద్యాధికారులు సంబంధిత అధికారులకు అనేక మార్లు కుక్క కాటు కేసులు గుర్తించి స్థానికంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితులను ఫిర్యాదు రూపంలో చెప్పడం జరిగింది. అయినా అధికారులు మాత్రం కుక్కల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వీధుల్లోకి వచ్చే వాహనదారులు కుక్కల వెంట పడటంతో రోడ్డు ప్రమాదాలకు గురైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక్క మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఏడాది కాలంలో 500 కంటే ఎక్కువ మందిని కుక్కలు దాడి చేసి గాయపరిచిన సందర్భాలు నమోదయ్యాయి. కుక్క కాటుకు విరుడుగా వినియోగించే యాంటీ రేబిస్ ఇంజెక్షన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యధికంగా వినియోగంలో ఉన్న మందు. 2 జిల్లాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కుక్కకాటు కేసుల నమోదులో ప్రథమ స్థానంలో ఉందంటే పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుక్కల సంతతి తగ్గించడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎవరికీ అంతుపట్టని విషయం. మైగ్రేటెడ్ ప్రజలు అత్యధికంగా నివసించే మంగళంలో బయట ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు, చిన్నపాటి ఉద్యోగాలు చేసి ఇళ్లకు చేరుకుంటారు. ఈ క్రమంలో గ్రామ సింహాలు వెంటపడి కరిచి గాయపరుస్తున్నాయి. మంగళంలో ఉన్న ప్రాథమిక వైద్య కేంద్ర వైద్యాధికారిని జయంతి మీడియాతో మాట్లాడారు. మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్లస్టర్ పరిధిలో దాదాపుగా 40,000 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ ప్రజలు సాధారణ రోగాలతో పాటు అత్యధికులుగా రోజుకి 3 నుంచి 4 కేసులు కుక్క కాటుకు గురైన వారు వస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులకు కుక్కల బెడద గురించి వివరించడం జరిగిందని తెలిపారు. అయినా ఎటువంటి చర్యలు తీసుకున్నారో మాకు తెలియలేదు. నెలకు 55 నుంచి 65 కేసులు పైగా కుక్క కాటుకు గురైన కేసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదవుతున్నాయని తెలిపారు. కుక్క కాటుకు గురైన వారు సకాలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రావడంతో వాళ్లకి యాంటీ రేబీస్ ఇంజెక్షన్ ఇస్తున్నామని మీడియాకు తెలిపారు. తిరుమల దర్శనార్థం విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రేణిగుంట విమానాశ్రయంలో బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుమలకు బయలుదేరారు. తిరుపతి అలిపిరి గరుడ సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రికి ఘనంగా స్వాగతం పలికిన శాలువాతో ఘనంగా సత్కరించారు. పరిశ్రమలకు సంబంధించి ఏదైతే ల్యాండ్ అవైలబిలిటీ ఆధారంగా ఏదైతే గతంలో తరలిపోయినటువంటి పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రం నుంచి, ముఖ్యంగా మీ ప్రాంతం నుంచి ఒక పారిశ్రామికవేత్త మరి గత ప్రభుత్వ వైఖరి కారణంగా మరి తెలంగాణకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటి వారిని అందరినీ కూడా తిరిగి వారిని ఏదైతే రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైనటువంటి వాతావరణం నిర్మాణం చేస్తాం. నేను మాట్లాడేది భారీ పరిశ్రమల గురించే. నేను భారీ పరిశ్రమల మంత్రిని. విశాఖ విషయంలో మనందరికీ సెంటిమెంట్. విశాఖ ఉప్పుని కాపాడాలి అనేటువంటి ఆలోచన ప్రజలకు ఉంది. మాకు కూడా వ్యక్తిగతంగా మేము కూడా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు కూడా ఉంది. అయితే అదే సమయంలో ఆలోచించవలసినటువంటి విషయం, దాదాపు సంవత్సరంలో 4,000 కోట్లు నష్టం వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. తిరుపతి రూరల్ మంగళం పరిధిలో అనుమతులు లేకుండా ల్యాబ్లను, హాస్పిటళ్లను నడిపిస్తున్నారని, అట్టివారిపై జిల్లా వైద్య అధికారి డాక్టర్ శ్రీహరి ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్య అధికారిని స్రవంతి తెలిపారు. మంగళం పరిధిలోని తిరుపతి కరకంబాడి ప్రధాన మార్గానికి ఆనుకుని ఉన్న ఇంటర్నేషనల్ స్పెషాలిటీ మెడికేర్ సెంటర్లో ల్యాబ్ నిర్వహించడానికి ఎటువంటి అనుమతులు లేవని, అందుకే ల్యాబ్ను సీజ్ చేయడం జరిగిందని వైద్యాధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలను మోసం చేస్తున్న ఎటువంటి ల్యాబులపై సోదాలు కొనసాగుతున్నాయని, వైద్య శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనుమతులు లేని ల్యాబులపై తనిఖీలు నిర్వహించి సీజ్ చేయడం జరుగుతుందని మంగళం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారిని
స్రవంతి తెలిపారు. ఇటువంటి ల్యాబ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పుడు డెంగ్యూ మలేరియా కేసు సీజన్లు జరుగుతున్నాయి. సీజనల్ డిసీజెస్ అనేటివి వస్తూ ఉన్నాయి. ఏదైతే డెంగ్యూ మలేరియా వీటిలో ఏవైతే ఈ కేసెస్ ఉన్నాయో చికెన్ గున్యా ఇవన్నీ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చాలా వరకు పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చి పాజిటివ్ రిపోర్ట్స్ ఇవ్వడం వల్ల లేకపోయినా కూడా ట్రీట్మెంట్స్ అనేటివి జరుగుతున్నాయి అని చెప్పేసి మాకు కమిషనర్ గారి నుండి ఆదేశాలు వచ్చాయి. ఆ కమిషనర్ గారి ఆదేశాల నుండి మన జిల్లా కలెక్టర్ గారు అండ్ డిఎంహెచ్ఓ గారు ఎవరైతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారు ఉన్నారో వాళ్ళు జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసర్లందరికీ నిన్న ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే దాంట్లో ఏవైతే డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ ఉంటున్నాయో మా ఏరియా పరిధుల్లో వాటిల్ని చెక్ చేయడం అనేది తనిఖీ చేయడం అనేది జరిగింది. అలా మన మంగళం పిహెచ్సి పరిధిలో 3 ల్యాబ్లు ఒక హాస్పిటల్ అనేది మేము చూడడం జరిగింది. 3 ల్యాబ్లు పేర్లు వచ్చేసండి హంసికా ల్యాబ్ అనేది. దీంట్లో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్కి పారామెడికల్ డిగ్రీ లేదు అండ్ మోరోవర్ వాళ్ళకి లైసెన్స్ అనేది వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే మన డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారి నుండి ఒక లైసెన్స్ అనేది ఇవ్వబడుతుంది వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆ లైసెన్స్ అనేది 2 లేవండి పూర్తిగా. నెక్స్ట్ హేమా ల్యాబ్, ఆ ల్యాబ్లో కూడా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ క్వాలిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్ కారు అండ్ మోరోవర్ వాళ్ళకి లైసెన్స్ లేదు. అండ్ మంజునాథ కెమికల్ ల్యాబ్ అనేది కూడా ఉంది. దాంట్లో కూడా సేమ్ ఇలాంటి పరిస్థితే జరుగుతుంది. ప్రజలందరికీ మేము చెప్పడం ఒక్కటే అండి, మీరు వెళ్ళేటప్పుడు చూసుకొని ఈ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చూసుకొని ఏదైతే అన్ని సౌకర్యాలు ఉన్న ల్యాబ్స్కి వెళ్ళమని మేము చెప్పడం సూచన చేయడం జరుగుతుంది. ఏవైతే చిన్న ల్యాబ్స్ ఆర్ఎంపీ డాక్టర్ ట్రీట్మెంట్స్ ద్వారా వెళ్తున్నారో వాళ్ళని చూసుకొని మీరు క్వాలిఫైడ్ ల్యాబ్స్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాలని మేము కోరడం జరుగుతుంది. అలానే ఇంకొకటి ఇంటర్నేషనల్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మన బీసీఎం స్కూల్ దగ్గర దానికి ఎదురుగా ఉండడం ఒక హాస్పిటల్ ఉంది. దాంట్లో మెడికేర్ ల్యాబ్ అనేది ఉంది. దాన్ని కూడా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కూడా మనకి పారామెడికల్ డిగ్రీ కానీ ల్యాబ్ టెక్నీషియన్కి లైసెన్స్ కానీ ఏవీ లేకుండా ఉండడం ఈ తనిఖీలలో గుర్తించాము. అలానే మా డిఎంహెచ్ఓ గారు స్వయంగా వచ్చి తనిఖీ చేయడం జరిగింది. భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఇంటర్నేషనల్ క్యాంపస్ కనెక్ట్ సంస్థ తిరుపతిలో మొట్టమొదటిసారిగా గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ 2024 సమ్మిట్ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ డైరెక్టర్ నరసింహ ఆధ్వర్యంలో ప్రపంచంలోని 100 కంపెనీలకు చెందిన ప్రతినిధుల బృందం పలువురు హాజరయ్యారు. తిరుపతి నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ 2024 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలువురు ప్రముఖులు, వివిధ దేశాల రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు బృందం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమ్మిట్ను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ 2024 సమావేశాన్ని తిరుపతిలో నిర్వహించడం ద్వారా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లే అవకాశం కలుగుతుందని తెలిపారు. మొదటిగా వారి తల్లిదండ్రులకు ఉన్నత చదువులపై అవగాహన కల్పించడం ద్వారా వారి పిల్లలను మంచి ఉన్నత చదువులతో పాటు మంచి ఉద్యోగాలలో స్థిరపడేందుకు ముఖ్య కారకులు అవుతారని తెలిపారు. గతంలో అయితే విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని దిక్కుతోచని స్థితిలో విదేశాలకు వెళ్లి పెట్రోల్ బంకులు, హోటల్లో పనిచేసే దుస్థితి ఏర్పడుతున్న నేపథ్యంలో ఐసీసీ డైరెక్టర్ నరసింహ ఆధ్వర్యంలో ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ సమావేశం ద్వారా విద్యార్థులు మంచి ఉన్నత చదువులతో పాటు మంచి ఉద్యోగాలలో స్థిరపడే అవకాశం ఉందని తెలిపారు. తిరుపతితో పాటు విజయవాడ, వైజాగ్ వంటి మహానగరాలలో మరిన్ని సమావేశాలను ఏర్పాటు చేస్తే ఏపీలోని విద్యార్థులు విదేశాలలో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐసీసీ డైరెక్టర్తో పాటు టీంను ఆయన అభినందించారు. ఐసీసీ డైరెక్టర్ నరసింహ మాట్లాడుతూ ఇప్పటికే ఐసీసీ ఆధ్వర్యంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ పేరుతో ప్రధాన నగరాలలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వారిని మంచి ఉద్యోగాలలో స్థిరపడే విధంగా సంస్థ ప్రోత్సాహాన్ని ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు వందల సంఖ్యలో విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చి వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తు కోసం సంస్థ సైనికుల్లా పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ ప్రతినిధులు, వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీలు, ప్రతినిధుల బృందం, విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సో ఇదేంటంటే యుఎస్కి యూకే అలా
వచ్చి చదువుకోవాలంటే మనకు ఇండియాలో లాగా మనకు ఇంజనీరింగ్ ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అక్కడ చదువుకోవాలంటే వాళ్ళకి ఒక ఇంగ్లీష్ ఎగ్జామ్ ఐఎల్స్ TOEFL అలా ఏదైనా GRE అని ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళకి వచ్చిన బేసిక్ స్కోర్స్ని బట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ కానీ కాలేజెస్ డిసైడ్ అవుతాయి. సో దానికి వీఆర్ డెవలపింగ్ ఏ ప్రోడక్ట్ కాల్డ్ క్యామ్రీ. స్టూడెంట్స్కి అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్స్ తీసుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ అన్ AI ప్లాట్ఫామ్. స్టూడెంట్ టెస్ట్ రాసిన వెంటనే యాజ్ అ టీచర్ లాగా ఇట్ గైడ్స్, ఓకే నీ గ్రేడ్ ఇస్తుంది, ఇట్ గివ్స్ అన్ అసెస్మెంట్. సో యువర్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అంతా బిల్డ్ చేసాం ఆన్ టాప్ ఆఫ్ ఇట్. సో బేసికలీ వీఆర్ అన్ IT కంపెనీ. వీ వాంటెడ్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ టు గెట్ ద రైట్ డేటా ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్కి కావాల్సిన కంప్లీట్ హెల్ప్, రైట్ ఫ్రమ్ స్టూడెంట్స్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ దగ్గర నుండి వాళ్ళకి కావాల్సిన టెస్ట్లకి ప్రిపేర్ అవ్వడం ఎలాగా, తర్వాత నెక్స్ట్ దెర్ ఆర్ సమ్ డాక్యుమెంట్స్ దే నీడ్ టు రైట్. సే వాళ్ళ పర్సనల్ స్టేట్మెంట్ డెవలప్ చేయాల్సి వస్తుంది, SOP డాక్యుమెంట్ ఒకటిని, LORs అని. దాని అన్నిటికీ మా టూర్లో వీ హ్యావ్ డెవలప్డ్ టూల్స్ ఫర్ ఆల్ దీస్ స్మాల్ యాక్టివిటీస్. తర్వాత అప్లికేషన్స్ కాలేజెస్కి చేసిన తర్వాత సో స్టూడెంట్కి అడ్మిషన్ తెప్పించడం అయిన తర్వాత వీ విల్ హెల్ప్ దెమ్ ఈవెన్ ఇన్ ద గెటింగ్ I-20s, గెటింగ్ వీసా సపోర్ట్. ఇక్కడే మేము ఆగిపోకుండా సో వీ హ్యాండ్ హోల్డ్ ద స్టూడెంట్స్ ఈవెన్ యూఎస్కి వచ్చిన తర్వాత. సో వీఆర్ హెల్పింగ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ 2014 టు డూ దేర్ OPT అండ్ CPT ప్రోగ్రామ్స్ అని 2 ఉంటాయి. చదువుకునేటప్పుడే దే కెన్ టేక్ సమ్ ట్రైనింగ్స్ అండ్ జాబ్ చేసుకోవచ్చు. CPT అంటే 20 hours వాళ్ళు జాబ్ చేసుకుంటూ చదవచ్చు అనమాట. ఆ ప్రోగ్రామ్స్కి ఎస్పెషలీ ఫర్ ద IT స్టూడెంట్స్ వీఆర్ హెల్పింగ్ దెమ్. OPT అంటే సో ఒకసారి MS అయిన తర్వాత 3 years వాళ్ళకి OPT స్టేటస్ వస్తుంది. సో ఆ OPT స్టేటస్లో వాళ్ళు ఏంటంటే లైక్ ఇంటర్న్షిప్స్ చేయొచ్చు. సో వీఆర్ హెల్పింగ్ ద స్టూడెంట్స్. మా IT కంపెనీకి వీ హైర్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ దే గెట్ లైక్ లాట్ ఆఫ్ ట్రైనింగ్స్. మున్సిపల్ కమిషనర్ బంగ్లా నిర్మాణం పనులను నగర మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు. నిర్మాణంలో జరుగుతున్న కమిషనర్ బంగ్లాను శనివారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పరిశీలించారు. తిరుపతి SV యూనివర్సిటీ సమీపంలో ఉన్న నగరపాలక సంస్థకు సంబంధించిన స్థలంలో నగరపాలక సంస్థ కమిషనర్ బంగ్లా నిర్మాణాన్ని పనులను పరిశీలించి బంగ్లా నిర్మాణ స్కెచ్ను పరిశీలించారు. బంగ్లా నిర్మాణ కాంట్రాక్టర్ని ఉద్దేశించి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, అలాగే చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మేయర్ వెంట నగరపాలక సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్ తేజస్విని, భవన నిర్మాణ కాంట్రాక్టర్లు తదితరులు ఉన్నారు. చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని భారతీయ జనతా పార్టీ నాయకుడు పూల వెంకటాద్రి యాదవ్ పిలుపునిచ్చారు. రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం బీజేపీ నాయకులు పూల వెంకటాద్రి యాదవ్ ఆధ్వర్యంలో అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల NSS వాలంటీర్లు బీజేపీ నాయకులు కలిసి తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా 100 చెట్లను నాటారు. ఈ సందర్భంగా వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఉష్ణోగ్రతలు 50 degreeలకు చేరుకున్నాయని, పెరిగిన ఎండలకు ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. దీనంతటికి కారణం కొత్తగా చెట్లను పెంచకపోవడమేనని తెలిపారు. అడవులు నరికి ప్రకృతి కోపానికి గురవుతున్నారని పర్యావరణ శాస్త్రవేత్తలు అనేకసార్లు హెచ్చరించినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా 10 చెట్లను నాటాలని కోరారు. రావి, అల్లి, మర్రి మహావృక్షాలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ముఖ్యంగా యువతలో మార్పు వచ్చిందని, ప్రధాన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల NSS వాలంటీర్లు మనోహర్, నరసింహులు, చందు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా G20 సదస్సులో నరేంద్ర మోడీ గారు బయోవార్ గురించి, అట్లాగే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ముఖ్యంగా లాస్ట్ సమ్మర్లో చూస్తే దాదాపు దేశవ్యాప్తంగా 50 degrees ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దానికి కారణం ఏమనేసి చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే పర్యావరణం పూర్తిగా దెబ్బతినింది. అడవులు నరికేయడం కానీ, కొత్తగా ప్లాంటేషన్ చేయడం పూర్తిగా దాదాపు 80% చేయాల్సి ఉంటే దాంట్లో 30% కూడా చేయడం లేదు. దీనికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ కూడా దాదాపు కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఆక్సిజన్ జనరేట్ చేయడానికి. తిరుపతి RTC బస్టాండ్లో విజయవాడ పాయింట్ వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న 500 నక్షత్ర తాబేళ్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి రేంజ్ FRO సుదర్శన్ రెడ్డికి వచ్చిన సమాచారం మేరకు సీక్రెటింగ్ ఫోర్స్ సిబ్బంది తిరుపతి RTC బస్టాండ్లో తనిఖీలు చేపట్టారు. విజయవాడ పాయింట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన కొందరు వ్యక్తులను ప్రశ్నించే ప్రయత్నం చేయగా వారి వద్ద ఉన్న గోని సంచులను వదిలి పారిపోయారు. ఆ సంచులను అధికారులు పరిశీలించి అందులో అత్యంత అరుదైన విలువైన 500 నక్షత్ర తాబేళ్లు ఉన్నట్లు గుర్తించారు.
పరారైన స్మగ్లర్ల కోసం బస్టాండ్ ఆవరణంలోని సీసీ ఫుటేజ్ను పరిశీలించి త్వరలో నిందితులను అదుపులోకి తీసుకుంటామని తిరుపతి ఎఫ్ఆర్ఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న నక్షత్ర తాబేళ్లను అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టినట్లు మీడియాకు తెలిపారు. మన తిరుపతి బస్టాండ్ ఏరియాలో 2 బ్యాగ్స్ అనుమానాస్పదలో ఉన్నాయి. చెకింగ్ పాయింట్ దగ్గర, పోలీస్ చెకింగ్ పాయింట్ దగ్గర. అవి మనకు అందిన సమాచారం మేరకు వెళ్ళి చూసి చెక్ చేస్తే అవి స్టార్ టాటా ఏసెస్. అందువల్ల అవి సీజ్ చేసి తీసుకొచ్చాము. ఇమీడియట్గా ఉన్న సరౌండింగ్ ఏరియాల్లో ఎంక్వైరీ చేసాము. అండ్ మోర్ ఓవర్ అక్కడ సీసీ కెమెరాస్ లేనందువల్ల ఎంక్వైరీ అయితే జరుగుతుంది. కేసు బుక్ చేసాము. దాదాపు ఒక 4 బ్యాగ్స్లో మన లగేజ్ బ్యాగ్లు ప్యాక్ చేసి పార్సల్ మన మామూలుగా ట్రేడింగ్ కోసం పెట్టినట్టున్నారు, ట్రాన్స్పోర్టింగ్కి తీసుకొచ్చి చెక్ చేసాము. మీడియం సైజు అండ్ కొంచెం స్మాల్ సైజు, బిగ్ సైజు ఉన్నాయి. 3 డిఫరెంట్ సైజెస్. అవి ఆల్మోస్ట్ 500 దాకా ఉన్నాయి కౌంట్. తర్వాత మనం కేసు బుక్ చేసి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి పై ఆఫీసర్స్కి ఇంటిమేట్ చేసాము. వారి ఆదేశాల మేరకు అవి సురక్షితంగా ఎస్వి శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ తిరుపతిలో బట్టమైన అడవుల్లో వదిలిపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. రోయా హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పరిపాలనా భవనం ఎదుట పెద్ద ఎత్తున ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రోయా హాస్పిటల్లో A1 సర్వీసెస్ కాంట్రాక్ట్ వాళ్లు కార్మికులపై వేధింపులను పరిష్కరించలేని స్థితిలో అధికార యంత్రాంగం ఉందని, కాంట్రాక్టర్లు ఇచ్చే మామూళ్లకు కకృతిపడి సమస్యలు పరిష్కరించకుండా వాయిదాలు వేసుకుంటున్నారని, కాంట్రాక్టర్ సమస్యలపై అనేకసార్లు సూపరింటెండెంట్ ఆర్ఎంఓని, ఏడీని కలిసినా హామీలు ఇచ్చారే తప్ప అమలుకు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో అధికారులు ఉండడం చాలా సిగ్గుచేటని, ఇదే పరిస్థితి కొనసాగితే సమ్మెలోకి వెళ్లవలసి వస్తుందని హెచ్చరించారు. A1 సర్వీసెస్ కాంట్రాక్ట్ వాళ్లు 226 మంది కార్మికులను హాస్పిటల్కు సరఫరా చేయవలసి ఉంటే 90 మంది కార్మికులను మాత్రమే సరఫరా చేస్తూ వారి దగ్గర మొత్తం పని చేయించుకుంటూ 226 మంది జీతాలు తీసుకుని దాదాపు నెలకు 17 నుంచి 20 లక్షల రూపాయలు ఆదాయాన్ని గడిస్తూ అందులో హాస్పిటల్ సూపరింటెండెంట్కు లంచం ఇస్తున్నారని మండిపడ్డారు. మీకు ఏ సమస్యలు ఉన్నాయో కూడా అవన్నీ చర్చించి ఇదివరలో కూడా నేను హెచ్చరించాను. వాళ్ళని పేమెంట్స్ అన్నీ ఇవ్వమని చెప్పాను. కొన్ని కారణాల వల్ల వాళ్ళు అక్కడి నుంచి పేమెంట్స్ సరిగా రాలేదని, మేము ఇవ్వలేదు లేకపోతే ఇస్తామని చెప్పారు. దానివల్ల ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చి పేమెంట్స్ ఏదైతే శాలరీ రాలేదో అవన్నీ ఇప్పించే ప్రత్యేకంగా వాళ్ళకి మేము ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సుజాత విషయం కూడా మాకు దృష్టికి వచ్చింది, ఇదివరలో కూడా వచ్చింది. ప్రత్యేకంగా ఇందులో ఏదైనా ఆ అమ్మాయి ఎలిజిబిలిటీ ఉంది, లీవ్ ఉంటే లీవ్ శాంక్షన్ చేయిస్తాము, ఆ అమ్మాయిని కూడా విధుల్లోకి తీసుకుంటాం. అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు. మీకు దాదాపుగా వాళ్ళకు 3 సంవత్సరాలుగా ఇక్కడ పిఎఫ్ కట్టలేదు. 236 మంది పనిచేయాల్సి ఉంటే కేవలం 90 మంది దగ్గరనే పనిచేయిస్తూ ఉన్నారు. జీతాలు కూడా 6 నెలలకు 5 నెలలకు వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. జీతాలు ఇవ్వలేదని వర్కర్స్ ప్రశ్నిస్తే యాజమాన్యాన్ని తక్షణమే ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని నిలుపుదల చేస్తూ ఉన్నారు. అంటే ప్రశ్నించిన దానికి కక్ష సాధింపులుగా గురి చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని ఇక్కడ సూపరింటెండెంట్ గారిని కూడా అడ్డగించడం జరిగింది. సూపరింటెండెంట్ గారు కూడా ఆయన ఈ హాస్పిటల్కి మేజిస్ట్రేట్, ఇక్కడ కాంట్రాక్ట్ కాదు మేజిస్ట్రేట్. కాంట్రాక్టులు 100 మంది మారుతూ ఉంటారు, వర్కర్స్ వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ హాస్పిటల్లో మేజిస్ట్రేట్గా ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు 90 మంది పనిచేస్తుండే సమాచారం నాకు తెలియదని చెప్పడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. కాబట్టి తక్షణమే 236 మంది పనిచేయాలి. డ్యూటీలో నుండి నిలిపేసినటువంటి సుజాతాన్ని విధుల్లోకి తీసుకోవాలి. వర్కర్స్ని వేధింపులు మానుకోవాలి, కక్ష సాధింపులు మానుకోవాలి. వాళ్ళకు రావాల్సినటువంటి పిఎఫ్ని 3 సంవత్సరాలుగా రావాల్సినటువంటి పిఎఫ్ డబ్బులు ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా కాంట్రాక్టర్ ఏదైతే డిపాజిట్ కట్టుంటారో డిపాజిట్ డబ్బులు నిలుపుదల చేసి 3 సంవత్సరాలు వాళ్ళకి కావాల్సినటువంటి పిఎఫ్ కట్టించాలి. ఎందుకంటే ఈరోజు పిఎఫ్ కట్టేందుకు వాళ్ళకి శాలరీ ఇవ్వకూడదు. దీని మీద ఎంత గోల్మాల్ జరుగుతుందో అర్థం కాలేదు. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు దీనిపైన జోక్యం చేసుకొని వాళ్ళకు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేసి ఎవరైతే రోయా హాస్పిటల్లో అవినీతికి పాల్పడినారో వాళ్ళపైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోహదం చేస్తుందని సంకీర్తన మండలి సభ్యులు అన్నారు. తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరిగేలా ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్
గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి 4 మాడవీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సంకీర్తన కార్యక్రమం మనకు జనవరి ధనుర్మాసం నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ గోవిందరాజు స్వామి గుడి మాడవీధులలో జరుగుతుంది. ఇది గత 8 నెలల నుంచి జరుగుతుంది. గుండాల గోపీనాథ్ అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ నగర సంకీర్తనలో వచ్చి పాల్గొని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దైవ దర్శనానికి బయలుదేరిన చెవిరెడ్డి షిర్దీ యాత్ర విజయవంతంగా ముగిసింది. 6 మండలాల నుంచి 2000 మందితో షిర్దీ యాత్రకు బయలుదేరిన చెవిరెడ్డి కుటుంబం 4 రోజుల పాటు వారితో మమేకమైంది. అందరికీ సౌకర్యవంతంగా ఉండడం కోసం 24 బోగీలతో ఒక ప్రత్యేక రైలును బుక్ చేశారు చెవిరెడ్డి. ఇండియన్ రైల్వే, ఐఆర్సీటీసీ వారి సహకారంతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసుకున్న చెవిరెడ్డి గత నెల 30వ తేదీన తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి షిర్దీ యాత్రకు బయలుదేరారు. 4 రోజుల పాటు నిరంతరాయంగా సాగిన షిర్దీ యాత్ర శుక్రవారం తిరుపతికి చేరడంతో ముగిసింది. చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు షిర్దీ యాత్రకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ప్రత్యేక రైల్లో 2000 మంది ఎక్కడంతో వారందరి ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందుగానే ఎవరి సీట్లు వారికి కేటాయించారు. కొంతమందికి సీట్లు లేకుండా క్రింద పడుకుని వస్తాననడంతో వారిని కూడా అప్పటికప్పుడు పడుకోవడానికి అనువుగా బెడ్లు, దిండ్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఒక్కో బోగిలో ఎంతమంది ఎక్కడున్నారో తెలుసుకొని అందరికీ సరిపడా భోజనం, త్రాగునీరు అందించేందుకు చెవిరెడ్డి నిరంతరం శ్రమించాల్సి వచ్చింది. 4 రోజుల షిర్దీ యాత్రలో పోను 30 గంటలు, రాను 30 గంటలు రైలులో ప్రయాణం సాగించాల్సి వచ్చింది. అనుకున్న సమయానికి రైలు ఆలస్యంగా నడిచినప్పటికీ అల్పాహారం, భోజనం విషయాలలో ఎక్కడా లోటు లేకుండా చూసుకున్నారు చెవిరెడ్డి. 4 రోజుల యాత్రలో 2000 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలకు చెవిరెడ్డి అందించిన సౌకర్యాలపై ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తిరుచానూరు నుంచి ప్రత్యేక రైలు బయలుదేరినప్పటి నుంచి రైలులో అందరికీ సరిపడేలా 25,000 లీటర్ వాటర్ బాటిళ్లు, స్వీట్లు, హాట్లు, బిస్కెట్లతో కూడిన స్నాక్స్, ఫ్రెష్ అవ్వడానికి అవసరమైన సోపులు, షాంపూలు, టూత్ బ్రష్, టూత్ పేస్ట్, దువ్వెన వంటి కాస్మెటిక్ కిట్లను కూడా అందించారు. రైలు ప్రయాణంలో ఎవరికైనా అత్యవసర వైద్యం అవసరమైతే అందుకు తగిన మందులతో పాటు ఒక వైద్యుడిని కూడా అందుబాటులోనికి తెచ్చుకున్నారు. షిర్దీ రైల్వే స్టేషన్లో దిగినప్పటి నుంచి తిరిగి రైలు ఎక్కేంత వరకు 54 అద్దె బస్సులను వినియోగించారు. షిర్దీ రైల్వే స్టేషన్ నుంచి అతిథి గృహాల వరకు, అక్కడి నుంచి ఆలయం వద్దకు దర్శనానంతరం తిరిగి అతిథి గృహాలకు అద్దె బస్సులు చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత మరుసటి రోజున ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అతిథి గృహాల నుంచి కళ్యాణ మండపం వద్దకు, అక్కడి నుంచి రైల్వే స్టేషన్కు పార్టీ క్యాడర్ను తరలించేలా చెవిరెడ్డి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా షిర్దీలోని స్టార్ హోటల్లో 700 గదులను అద్దెకు తీసుకొని అందులో పార్టీ క్యాడర్ను బస ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా రైల్లో 3 భోగీలు, విశ్రాంతి కోసం షిర్దీలో 70 గదులను కేటాయించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ యాత్ర షిర్దీకు 24 భోగీలతో బయలుదేరిన ప్రత్యేక రైలులో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, వాకీ-టాకీలతో కూడిన సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రతి బోగికి ఒక సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 5 బోగీలకు ఒక సెక్యూరిటీ ఆఫీసర్ను ఏర్పాటు చేశారు. అలాగే రైలులో ప్రయాణించే వారికి ఏ అవసరం వచ్చినా అందించడానికి ప్రతి బోగికి ఒక అటెండర్తో పాటు ఒక పిఆర్ఓ, ఒక ఏపీఆర్ఓలను, ప్రతి బోగీలకు ఒక సిపిఆర్ఓను ఏర్పాటు చేశారు. వీరందరితో పాటు 2000 మంది పార్టీ క్యాడర్తో ప్రతి 2 గంటలకు ఒకసారి చెవిరెడ్డి టెలికాన్ఫరెన్స్ తీసుకుని మాట్లాడుతుండటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ ఆయన తమపై చూపుతున్న శ్రద్ధకు సంతోషం వ్యక్తం చేశారు. షిర్దీ యాత్రలో భాగంగా 4 రోజుల పాటు పార్టీ క్యాడర్తో చెవిరెడ్డి కుటుంబం మమేకమైంది. చెవిరెడ్డితో పాటు ఆయన సతీమణి లక్ష్మి, కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అందరితో సరదాగా గడిపారు. 60 గంటలు రైలు ప్రయాణంలో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ప్రతి బోగికి వెళ్లి పార్టీ క్యాడర్తో మమేకం కావడం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. గత ఎన్నికల్లో మోహిత్ రెడ్డి ఓటమి పట్ల చాలా మంది పార్టీ నేతలు బాధపడటంతో వారికి ధైర్యం చెప్పిన చెవిరెడ్డి కుటుంబం ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే కనుక భవిష్యత్తులో కలిసిమెలిసి ఎంతో ఐక్యతతో పనిచేయాలని అన్నారు. సరదాగా సాగిన 4 రోజుల షిర్దీ యాత్ర విజయవంతంగా ముగియడంతో పార్టీ నేతలు అందరూ చెవిరెడ్డి కుటుంబానికి రుణపడి ఉంటామని, మీతో పాటు ఎందాకైనా నడుస్తామని మాట ఇచ్చారు. నాయకులకు, కార్యకర్తలను, ప్రజాప్రతినిధులను ఒక కుటుంబంలా కలిసి ఏదో ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళడం ఆనవాయితీగా వస్తుంది.
ఒక వసుదైక కుటుంబంలాగా, ఒక ఆత్మీయ కుటుంబంలాగా మేము, మా ప్రజలు, మా నాయకులు, మా కార్యకర్తలు వేరుగా కాకుండా అందరం కుటుంబంలో ఉండడం మొదటి నుంచి ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు షిరిడీకి వెళ్ళి 4 రోజుల తర్వాత తిరిగి రావడం జరిగింది. చక్కగా భగవంతుడు సాయినాథుని దర్శనం అందరికి కలిగింది. అందరం కూడా చక్కగా మాట్లాడుకుంటూ వెళ్ళాం, చక్కగా ప్రయాణం చేసాం, చక్కగా దర్శించుకున్నాం, చక్కగా తిరిగి వచ్చాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.